హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ భానుపూర్ణిమ గారు. ముందుగా డాక్టర్ గారిని పరిచయం చేసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఫ్రాక్చర్ అయ్యాక ఫిజియోథెరపీ ఎప్పుడు చేయించుకోవాలి? జనరలీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సర్జరీ కొంతమందికి చేయొచ్చు, కొంతమందికి చేయకపోవచ్చు. అంటే ఒకవేళ ఫ్రాక్చర్ కనుక దాని పొజిషన్లోనే ఉంటే జస్ట్ పట్టి వేసేస్తారు. అంటే సర్జరీతో సంబంధం లేకుండా ఫ్రాక్చర్ అయినప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రాక్చర్ హీలింగ్కి ఇమ్మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎనీ బోన్ హీల్ అవ్వాలంటే దానికి ముందున్న జాయింట్ వెనకాలన్న జాయింట్ ఇమ్మొబిలైజ్ చేస్తారు. సర్జరీ అనేది ఎందుకు చేస్తారంటే ఎర్లీ మొబిలైజేషన్ కోసము సర్జరీ చేస్తారు. ఆర్ సమ్ టైమ్స్ అంటే చాలా ఎక్కువ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అయింది, చాలా ఎక్కువ గ్యాప్ ఉంది ఫ్రాక్చర్ జరిగినప్పుడు అలాంటి ప్లేసెస్లో సర్జరీ అనేది జరుగుతుంది. సో ఇందులో ఎన్ని రోజులకి మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి అనేది టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ని బట్టి, జరిగిన సర్జరీని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ హీలింగ్కి అనేది మనం టైం ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లింబ్ బోన్స్ అనుకున్నాం. సో అది హీల్ అవ్వడానికి కంపల్సరీ 3 వీక్స్ టైం పడుతుంది. అదే లోవర్ లింబ్ బోన్స్ అయితే 6 వీక్స్ టైం పడుతుంది. సో ఆ హీలింగ్కి టైం అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో వన్స్ అది హీలింగ్ అయిపోయిన తర్వాత, వేసిన పట్టి అనేది తీసేసిన తర్వాత ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటే మనం రొటీన్ లైఫ్లోకి అంత ఎర్లీగా వచ్చేసేయచ్చు. ఓకే, ఆ ఫ్రాక్చర్ హీల్ అయ్యాక కొంతమంది మసాజ్ చేపిస్తూ ఉంటారు బోన్ స్ట్రెంత్ పెరగడానికి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మసాజ్లు చేయించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేనైతే చెప్పలేనండి. ఎందుకంటే మసాజ్ అనేది ఎలాంటి టెక్నీషియన్ చేస్తారో మనకు తెలీదు. ఫస్ట్ థింగ్, మసాజ్ అనేది ఓన్లీ స్పెసిఫిక్గా మజిల్ రిలాక్స్ అవ్వడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. బోన్ హీలింగ్కి మసాజ్ అనేది ఏ రకంగానూ హెల్ప్ అవ్వదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అది కంప్లీట్గా హీల్ అవ్వకుండా ప్రాపర్గా మసాజ్ చేయకపోతే ఆ సెట్ అయ్యే ఫ్రాక్చర్ కాస్త డిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి. సో అలాంటి చోట్ల మసాజ్ కనుక చేయిస్తే అది ఫ్యూజ్ అయిపోయి, అంటే ఇంప్రాపర్ వేలో ఫ్యూజ్ అయిపోయి మయోసైటిస్ ఆసిఫికెన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మసాజ్ లాంటి వాటికి వెళ్లకుండా ప్రాపర్ ఆర్థోపెడిషియన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది 100% సేఫ్ అని నేను అనుకుంటున్నాను. డాక్టర్, బోన్ స్ట్రెంత్ పెరగాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమ్మొబిలైజేషన్లో ఉంటారండి. సో అలాంటప్పుడు ఎక్కువ టైము ఇంట్లోనే స్పెండ్ చేస్తాము, ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండదు, ప్లస్ పెయిన్లో ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ స్వీట్స్ తినకుండా, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తినకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోకుండా ఉండి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకొని ఉంటే ఈ బోన్ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది. ప్లస్ మన బాడీలో ఫ్యాట్ కూడా అకామిడేట్ అవ్వకుండా ఉంటుంది. సో డాక్టర్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఆపరేషన్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫస్ట్ అది హీల్ అయ్యేంత వరకు ఆ ఫ్రాక్చర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా జాగ్రత్త అనేది తీసుకోవాలండి. ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, ఫ్యాట్, స్వీట్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కంప్లీట్గా అంటే ఫ్రాక్చర్ అయిన ప్లేస్ తప్పితే మిగిలిన జాయింట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎల్బో దగ్గర ఫ్రాక్చర్ అయింది, ఈ పార్ట్లో ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. సో మనకి రిస్ట్ దగ్గర, ఈ ఎల్బో దగ్గర మనకి ఇమ్మొబిలైజ్ చేస్తారు. సో కంప్లీట్గా యాక్టివిటీ లేకుండా ఉన్న ఈ ఫింగర్స్ ఉంటాయి అనుకోండి, ఈ ఫింగర్స్ అనేవి కంటిన్యూ మూవ్ చేస్తూ ఉండాలి. సో ఈ ఫింగర్స్ కూడా కదపకుండా వదిలేస్తే ఫింగర్స్ కూడా మూమెంట్ లేకుండా ఇమ్మొబిలైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా డాక్టర్ సూచన మేరకి ఎంతవరకు యాక్టివిటీ చేయాలో అంతవరకు యాక్టివిటీ చేస్తూ ఉండాలండి. సో ఆ ఫ్రాక్చర్ అయిన పర్టికులర్ ప్లేస్ తప్పితే మిగిలిన బాడీ అంతా ఎంత యాక్టివ్గా ఉంచుకుంటే అది పట్టి తీసేసిన తర్వాత ఆర్ ఆ హీలింగ్ అయిపోయిన తర్వాత అంత తొందరగా మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.